హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. పురుష మరొక హీరోయిన్ విషిక గారు మనతో పాటు ఉన్నారు. విషిక గారి సక్సెస్ జర్నీ గురించి, పురుష మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హలో విషిక గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ ఇంకా ఆల్ ది వెరీ బెస్ట్ ఈ మూవీకి. గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఆ? ఏం మీరు చెప్తారు? అలా అనొద్దు, నాకు అందరూ అదే గుండెల్లో అంటున్నారు. దడొచ్చేస్తుంది మీరు అలా అంటున్నప్పుడు అందరూ. Yeah. ఏం చెప్తారు? గోల్డెన్ లెగ్ అంటున్నారు, మీరు మూవీలో ఉంటే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు. మీరు కూడా అలా అంటున్నారు అందరూ అంటే ఐఎమ్ సో లక్కీ అండి. అలా అలా జరగాలని అనుకుంటున్నాను. బట్ అలా అంటున్న ప్రతిసారి ఏదో చాలా బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి అన్నట్టు ఫీల్ వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ కోర్టు మూవీనా మీది? ఆ కోర్టుకు ముందు కన్నా నేను హ్యాపీ బర్త్డే అని మూవీ ఒకటి చేయడం జరిగింది. లావణ్య గారి త్రిపాఠి Okay. హీరోయిన్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాది. ఓకే. యా, తర్వాత కమిటీ కుర్రోలు తర్వాత కోర్ట్ తర్వాత పురుష, మధ్యలో పతంగ్ ఒక మూవీ చేసా. ఇప్పుడు నెక్స్ట్ ప్యారడైజ్ చేస్తున్నాను. చీకట్లో కూడా చేశాను. ఏంటి అసలు మీ ఇండస్ట్రీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇండస్ట్రీ జర్నీ నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో అప్పుడు ఆటా షోస్ ఎక్కువ జరిగేవి కదా, ఆడిషన్స్కి వెళ్ళడం. చిన్నప్పటి నుంచి నేను ఇలాంటి ఒక ఇండస్ట్రీకి బిలాంగ్ అని నాకు అర్థమైపోయింది. విశాఖపట్నం అండి మాది, వైజాగే. సో అప్పటి నుంచి డ్యాన్స్లో అలా ఉండి దెన్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే నాకు అర్థమైంది నేను ఏం చేయాలి, ఎందుకు టైం వేస్ట్ చేయడం. చాలామంది 4 years అయ్యి చేద్దాం అని అనుకుంటారు, బట్ ఐ థాట్ నో, లెట్స్ డూ దిస్ అనేసి ఇంకా 2017 నుంచి నేను స్టార్ట్ చేశాను నా ఇండస్ట్రీ జర్నీ. 2017 నుంచి అలా 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 కమిటీ కుర్రోలు వాజ్ మై టర్నింగ్ పాయింట్. యా. అండ్ కోర్టు కూడా, మీ కమిటీ కుర్రోళ్ళు కానీ, కోర్టు కానీ, సో చీకట్లో సిరీస్ కానీ, సో ఈ మూవీస్ ఎక్స్పీరియన్స్ అంటే ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వచ్చి ఉంటుంది. సో దాని గురించి చెప్పండి. ఫ్రమ్ ద బిగినింగ్ నాకు క్లారిటీ ఉందండి, నేను ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నాను ఆర్ ఎలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు నేను అనేసి. సో ఐ వాజ్ వెరీ ష్యూర్ నేను ఎలాంటి మూవీస్ చేయాలనుకుంటున్నాను ఫ్రమ్ ద డే వన్. సో మేబీ నేను అలా అనుకున్నాను కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ కూడా అలానే నాకు వర్కౌట్ అవుతుందేమో అని అనుకుంటా. అండ్ ఐఎమ్ సో లక్కీ, నేను ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి లాంచ్ అవ్వడం కానీ, కోర్టు కానీ ఇవన్నీ జరిగాయి. అండ్ నేను చాలా మంచి వ్యక్తులతో కూడా వర్క్ చేయడం జరిగింది. సో నేను ఈ ప్రాసెస్లోని ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ అనేది మాకు పెరిగింది. ఎందుకంటే పెద్దలతో చేసాం కాబట్టి ఇలా మనం కూడా ఉండాలి, ఇలా మనం కూడా చేయాలి. ఎదుగుతున్నప్పుడు ఎక్కడ తగ్గాలి, అణిగిమని ఎక్కడ ఉండాలి అన్నది బాగా నేర్చుకున్నాను. అండ్ వర్కింగ్లో కూడా నేను ఇంకా రోజుకి ఇంకా ఎక్కువ పాలిష్ అవుతున్నానే అనుకుంటా. ఇప్పటివరకు మ్యాక్సిమం హోమ్లీ క్యారెక్టర్స్ చేశారు. సో అంటే క్యారెక్టర్ హోమ్లీగా ఉండాలి అని చూసుకుంటున్నారా, లేదంటే గ్లామరస్ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ డిమాండ్ని బట్టి ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు అనేది ఉందా? మీరు చూసుకున్నట్టయితే కమిటీ కుర్రోల్లో అది నేను లైక్ నా వరకు అది గ్లామర్, బట్ నేను ఇప్పుడు ఈ మధ్యన ఏదైతే వింటున్నానో అది గ్లామర్ అని అప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ నేను చేస్తున్నవన్నీ మంచిగా రోల్స్ చేస్తున్నాను, గ్లామర్ ఉన్న రోల్సే. సో నా వరకు పర్ఫార్మెన్స్ స్కోప్ అనేది ఇంపార్టెంట్ అండి మూవీకి, రాదర్ దెన్ గ్లామర్ నేను ఒక సినిమాలో ఎక్కువ చూపిస్తాను, ఒక సినిమాలో కొంచెం అటు ఇటుగా చూపిస్తుంటాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ పర్ఫార్మెన్సే మాట్లాడుతుంది బయట. సో ఐ ప్రిఫర్ పర్ఫార్మెన్స్ దాన్ గ్లామర్. అంటే గ్లామర్ చెయ్యనని కాదు, డెఫినెట్లీ చేస్తా. బట్ అలాంటి రోల్స్ వచ్చినా సరే నేను హార్ట్ఫుల్గా కంప్లీట్గా మనస్ఫూర్తిగా చేయాలని రెడీగా ఉన్నా, ఇఫ్ ఇట్ గివ్స్ మీ దట్ పర్ఫార్మెన్స్ స్కోప్ మూవీకి. అప్కమింగ్ యాక్టర్స్ మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే ఎట్లా ఉండాలి, ఎటువంటి సజెషన్స్? ఫస్ట్ నేను అందరికీ ఒకటే చెప్తా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు ఎలా ఉన్నారు, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారు, పొడవుగా ఉన్నారు, ఇవన్నీ పట్టించుకోవద్దు. బీ కాన్ఫిడెంట్ ఇనఫ్. మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే బయటగా తెలుస్తుంది. అంటే ఆ ఒక్క చిన్న వీక్ పాయింట్ పట్టుకొని మీకు అది ఇంకా కెరియర్ మొత్తం అది రుద్దుతానే ఉంటారు మీ మీద. సో బీ కాన్ఫిడెంట్. మీరు ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదు. ఫిజికల్ అపియరెన్స్ పరంగా నేను చెప్తున్నా, లైక్ సొసైటియల్ స్టాండర్డ్స్కి మీరు తగినట్టు ఉన్నారా లేదా అని ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకోవద్దు. పేషెన్స్ అండి, ఓపిక. నాట్ ఇన్ ఇండస్ట్రీ, మనం చేసిన ఏ పనిలో అయినా ఓపిక ఉండాలి అంటారు కదా. సో హార్డ్ వర్క్ చేయండి, హోప్తో ఉండండి. నేనే చేశానంటే ఎవరైనా చేయగలరు, ట్రస్ట్ మీ. సో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అదంతా దాటుకొని వచ్చానని. అండ్ ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది నాకు, ఇది జస్ట్ బిగినింగ్ అంతే. ఇప్పటికి కూడా నేను హోప్తోనే ఉన్నానుకి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా పెద్దది టర్నింగ్ పాయింట్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుందని. సో ఐ వాంట్ టు సే బీ కాన్ఫిడెంట్ ఇనఫ్,
ట్రస్ట్ ద ప్రాసెస్, ట్రస్ట్ ఇట్ అంతే. అంటే ఒక పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్, లేదంటే ఒక చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్, మెయిన్ లీడ్, సారీ, ఏది మనకి మంచి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందంట? కొంచెం కాంప్లికేటెడ్ ఇది. నేను 2 చేశాను కాబట్టి చెప్తున్నా. కమిటీ కుర్రోళ్ళు లాంటి పెద్ద సినిమా నేను అప్పటికి అది చిన్న సినిమా, బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా పెద్ద సినిమాగా మారిపోయింది. బట్ అక్కడ నా స్కోప్ ఉన్నంత వరకు నేను 100% ఇచ్చాను. అది చేసిన తర్వాత నాకు ఇంకొక 2-3 సినిమాలు ఎక్కువ వచ్చాయి. ఇంకా ఇంకా నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంకా చాలా వస్తున్నాయి ఫ్యూచర్లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పురుష చేశా, లీడ్గా చేశా. ఈ సినిమా నుంచి ఎలా వస్తుంది అన్నది నేను మళ్ళీ చెప్పగలను. బట్ ఐ వుడ్ సే మీకు మూవీస్ రావాలి, ఎక్స్ప్లోజర్ ఎక్కువ ఉండాలంటే చేయొచ్చు, పెద్ద సినిమాలో చిన్న రోల్స్ చేయొచ్చు. ఎందుకంటే మీకు అక్కడి నుంచి చాలా ఎక్కువ నేర్చుకునే ఛాన్స్ వస్తుంది. అండ్ మేబీ ఒక్కొక్కసారి మనకి చాలా పెద్ద పెద్దవి డీల్ చేయలేమేమో స్టార్టింగ్ స్టేజ్లో. సో అవన్నీ చేసుకుని వెళ్తే ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది. పెద్దది వచ్చేసరికి మీరు కంప్లీట్గా ఇంకా హార్డ్ వర్క్ చేయగలరు, ఇంకా కంప్లీట్గా మీరు న్యాయం చేయగలరు క్యారెక్టర్కైనా సినిమాకైనా అంట. అసలు ప్యారడైజ్ ఎట్లా వచ్చింది? ఏ మూవీ చూసిన తర్వాత మీకు ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ వదిలా? కోర్ట్ అండి, కోర్ట్ తర్వాత నేను 3 times ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. బట్ అలా 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 అవుతున్నప్పటికి కరెక్ట్గా కోర్ట్ ఆ టైంకి రిలీజ్ అయింది. మా ప్రీమియర్స్కి ఆబ్వియస్లీ సార్, శ్రీకాంత్ సార్ అందరూ వచ్చారు. సో అక్కడ సార్ చూసి విషిక ఎందుకు రాలేదు అని అడిగారంట. అంటే నేను అడిగాను 3 times వచ్చినప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ అయ్యాను అని. దెన్ అక్కడ చెప్పారు, ఇలా ప్రీమియర్లో మీరు నిన్న చూసారు, సో విషిక ప్రొఫైల్ ఎందుకు రాలేదంటే, వచ్చింది సార్ మనం చూడలేదు అని. ఈ సెడ్ ప్లీజ్ కాల్ హర్ అలా అని. ఏ రోజైతే కోర్ట్ సక్సెస్ మీట్ జరిగిందో ఈవినింగ్, ఆ రోజు ఆ ముందు ఒక 2 hours ముందు నేను వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ అగ్రిమెంట్స్ కానీ వాట్ ఎవర్ అన్నీ అయ్యారు. అక్కడి నుంచి నేను మళ్ళీ కోర్ట్ సక్సెస్ మీట్కి వచ్చా. సో కమిటీ కుర్రల నుంచి నాకు కోర్ట్ వచ్చింది, ఇంకొక పెద్ద బ్లాక్ బాస్టర్. కోర్ట్ నుంచి నాకు పురుష వచ్చింది, చీకట్లో వచ్చింది, ఇప్పుడు ప్యారడైజ్ వచ్చింది. సో ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క నాకు పెరుగుతూనే వచ్చింది. కానీ ఏ రోజు బై టచ్ వుడ్ అండ్ మేబీ టైం అంతేనండి. ప్యారడైజ్ ఎన్ని రోజులు షూట్ చేశారు? ఆ సెట్లో ఎక్స్పీరియన్స్ నాని గారితో ఎటువంటి ఎక్స్పీరియన్స్? ఇంకా చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా షూట్ అవుతుంది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాని సార్ అండర్లో చేయడం నుంచి నేను నాని సార్ పక్కన చేయడం వరకు వచ్చాను కాబట్టి సచ్ ఎ వండర్ఫుల్ జర్నీ ఆ జర్నీ. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనకు అందరికీ తెలుసు నాని సార్ అండ్ న్యాచురల్ స్టార్ అని. బట్ అవన్నీ పక్కన పెడితే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సో స్వీట్ అండ్ సచ్ అ స్వీట్ హార్ట్. ఎంత కైండ్గా మాట్లాడతారంటే సెట్లో. అండ్ ఆ టైంలో ఎక్కువగా మాట్లాడలేకపోయాం, బట్ ఇప్పుడు రోజు కలుస్తున్నాం కాబట్టి షూట్లో రెగ్యులర్గా అలా మాట్లాడుతూ, నాట్ ఓన్లీ ప్యారడైజ్ కోసం నువ్వు ఇంకా వేరే మూవీస్ ఏం చేస్తున్నావు, ఏమైనా వింటున్నావా, అంత జోవియల్గా అంత బాగా మాట్లాడతారు. నాని సార్తో జర్నీ ఎలా అంటే, మీరు చిన్న ఫ్రెషరా పెద్ద సీనియర్ ఇలాంటివి ఏమి ఉండవు, అందరితో ఈక్వల్గానే చూస్తారు, అందరిని అంతే ప్రేమగా ఉంటారు. అండ్ అఫ్కోర్స్ మీరు ఆయా షేర్ చూసి ఉంటారు, మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయి. అండ్ అంతే ఎనర్జీ, దానికంటే ఇంకా ఎక్కువ ఎనర్జీతో సెట్లో కూడా అంతే ఎనర్జీతో ఉంటాము. అండ్ ఆబ్వియస్లీ మూవీ ఫైనల్గా మీరు చూస్తారు ఎలా. మీకు అర్థమైందా అంటే సినిమా ఎలా ఉండబోతుంది? శ్రీకాంత్ వదిలా దసరా తర్వాత ఈ మూవీని మళ్ళీ నాని గారి కాంబినేషన్లో ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నారు? అసలు ఏంటి కాన్సెప్ట్? అసలు ఫస్ట్ ఆ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు ఆ టాటూ చూసి అది చాలా కాంట్రవర్సీ కూడా అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఏముంది? అప్పుడు నాకు తెలుసు కాబట్టి ఎంతో కొంత నేను అంత షాక్ అవ్వలేదు. బట్ తర్వాత మేబీ మీరు మూవీ వచ్చాక అందరూ చూస్తారు కదా, అప్పుడు మీరు కరెక్టే కదా అని అనిపిస్తుంది. టాటూకి జస్టిఫికేషన్ ఉంటుందా? యా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి. సో అండ్ ఆబ్వియస్లీ స్క్రీన్స్ అయితే కాలిపోతాయి థియేటర్స్లోని, అదైతే డెఫినెట్లీ షూర్ 100%. అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అంటే మరి నో డౌట్. యా, సంపూర్ణేశ్వర్ అందరూ, యా, వండర్ఫుల్ కాస్టింగ్ అసలు. సో యా, ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ప్యారడైజ్. కాంబినేషన్ ఎవరు? నా కాంబినేషన్ నాని సార్తో ఉంది, సంపు గారితో ఉంది. ఇట్స్ బాగుంటుంది అంతా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ప్రజెంట్ పురుషహాతో వస్తున్నారు, నెక్స్ట్ ప్యారడైజ్తో వస్తున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.